హలో గైస్, వెల్కమ్ టు సుమన్ టాక్స్. అయితే మరి RC16 పెద్ది సో అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఇది ప్రజెంట్ ఒక కొత్త షెడ్యూల్ అయితే స్టార్ట్ అయింది. సో ఎవరెవరు ఉన్నారు, ఎక్కడ స్టార్ట్ అయింది మొత్తం వీడియోలో చెప్తాను. అయితే షూటింగ్ మాత్రం చాలా ఫాస్ట్గా అవుతుంది గైస్. అసలు నిజంగా బుచ్చిబాబుకి ఎంత ఫాస్ట్గా చేయగలరా నిజంగా అంటే అర్థమైపోతుంది ఇక్కడ మనకి. ఒకప్పుడు గేమ్ చేంజర్లో ఒక చిన్న చిన్న సీన్లు షూట్ చేయడానికే మనకి ఆల్మోస్ట్ కొన్ని నెలల పాటు శంకర్ టైం తీసుకున్నాడు. బట్ ఇక్కడ బుచ్చిబాబు ఏంటంటే ఏదైతే అవసరమో అది మాత్రమే తీసుకొని అది మాత్రమే షూట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రొడక్షన్ వేస్ట్ చేయడం, లేకపోతే అమౌంట్ వేస్ట్ చేయడం, యాక్టర్ డేస్ వేస్ట్ చేయడం ఇవన్నీ కూడా అవసరం లేదు. బుచ్చిబాబు ఏంటంటే కరెక్ట్గా ఏదైతే అవసరం అదే షూట్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ప్రజెంట్ షెడ్యూల్ వచ్చేసి కాన్పూర్లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయింది. ఇందులో మనకు రావు రమేష్ గారు, జాహ్నవి కపూర్, మన దివ్యాందు శర్మ, అదే మన మున్నాబాయి ఉన్నాడు కదా. షూటింగ్ అనేది ప్రజెంట్ నైట్ టైం జరుగుతుందో నాకు వార్త వినిపిస్తుంది అనమాట. అంతకు తోడు ఇదొక ఫైట్ సీక్వెన్స్ అంట. సో మరి తెలిసిందే కదా, రావు రమేష్ గారు ఒక కన్నింగ్ యాక్టర్. అలాంటి యాక్టర్ని పెట్టుకొని దివ్యాందు శర్మ, అదే మన మున్నాబాయి లాంటి ఒక స్ట్రాంగ్ ఎమోషన్స్ డెలివర్ చేయగలిగే ఒక యాక్టర్. సో వీళ్ళందరినీ పెట్టి ఒక ఇంపార్టెంట్ ఫైట్ సీన్ అయితే షూట్ చేస్తున్నారంట. ఇది కూడా మనకు తెలిసిందే, ఒక గ్రామీణ నేపథ్యంలో ఉంటుంది కాబట్టి రంగస్థలం వైబ్స్ మ్యాచ్ అయ్యేటట్టు అయితే ఇక్కడ మనం చూడొచ్చు. అయితే జాహ్నవి కపూర్ కూడా ఈ సీక్వెన్స్లో పార్టిసిపేట్ అవుతుంది. సో అగైన్ ఇది ఏదైనా ఒక ఇంపార్టెంట్ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే ఒక ఇంటర్వెల్ ముందు కానీ సో ఇట్లా వచ్చే ఒక ఫైట్ సీక్వెన్స్ అనుకోవచ్చు. అందులో పనిచేసే కొరియోగ్రాఫర్స్ కూడా మనకి ఇంతకుముందు తెలుగులో పనిచేసిన వాళ్ళు ఎవరు లేరనమాట. ఇప్పుడు రామ్ లక్ష్మణ్ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరు లేరు, బయట నుంచి వచ్చి ఇక్కడ పనిచేయడం జరుగుతుందన్నమాట. సో విచ్ ఈస్ అగైన్ ఇంట్రెస్టింగ్ థింగ్. దానికి తోడు ఇప్పుడు ఏంటంటే ఈ సినిమా తాలూకు బడ్జెట్ అంతా అని కొంతమంది అడిగారు. సో ఈ సినిమా తాలూకు బడ్జెట్ ఆన్ పేపర్ వచ్చేసి 150 crores అనమాట. సో అంత తక్కువ అని మీరు అనుకోవచ్చు. రంగస్థలం బడ్జెట్ అంతా 80 కోట్లు అంతే. బట్ కలెక్షన్స్ చూసుకుంటే 250 అక్కడి వరకు వెళ్ళిపోయింది. సో ఏ సినిమాకైనా బడ్జెట్ అనేది అసలు మ్యాటరే కాదు. ఎప్పుడైనా కంటెంట్ అనేది కరెక్ట్గా డెలివర్ చేయగలిస్తే ఈవెన్ 5 కోట్లతో కూడా మంచి సినిమా తీయొచ్చు. ఇప్పుడు బుచ్చిబాబు కూడా అదే ప్రూవ్ చేయబోతున్నాడు. బడ్జెట్లు, డైరెక్టర్ కాంబినేషన్లు ఇవేమీ ఇంపార్టెంట్ కాదు, కంటెంట్ ఒకటే చాలు అనేటట్టు. సో మరిన్ని అప్డేట్స్ అయితే మళ్ళీ ఇస్తాను గైస్. ప్రజెంట్ అయితే కాన్పూర్ షెడ్యూల్ జరుగుతుంది. సో స్టే ట్యూన్.